మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. భక్తి గల వారిని వారి పాపములు ఒప్పుకోవడంలో ఆలస్యం చేయవద్దని ప్రార్థన చేయమని ఇక్కడ దావీదు గారు అడుగుతున్నారు. ప్రియులారా, దేవుడు దర్శన కాలమందే వారు ఆయనకు ప్రార్థన చేయాలి. పాపం ఒప్పుకోకుండా చాలా కాలం ఉండిపోతే ఆత్మ కఠినమైపోతుంది. ప్రియులారా, అంతేకాకుండా యెహోవా సన్నిధి అతనికి దూరమైపోతుంది. కానీ పాపం ఒప్పుకోలుతో పాపి మరల దేవుని సంరక్షణ కిందకి వస్తాడు. విస్తార జల ప్రవాహములు అంటే బలమైన శక్తులు, బెదిరించే పద్ధతులు వారి మీదకి రావు. ప్రియులరా, దేవుడు పశ్చాత్తాపడిన పాపికి ఒక దాగుచోటుగా ఉంటాడు. దేవుడే విమోచన కార్యముల గురించి స్తుతించే వారిలో ఆయన అతనికి ఆవరించి ఉంటాడు. అందుకే నా దాగుచోటు నీవే, మనందరికి దాగుచోటు